ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఎగువ నుంచి చుక్క నీటిని కర్ణాటక వదలడం లేదు. దీంతో కృష్ణానది కూడా పట్టిపోయింది. కృష్ణానది పరివాహక ప్రాంత రైతులు నదిలో చెలిమలు తవ్వి నీటిని పంపించేయాల్సి కృష్ణా భీమా నదుల సంగమం నుంచి అయితే పూర్తి వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. కృష్ణానది నీళ్లు లేక వెలవెలబోయింది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో పూర్తిగా ఒట్టిపోయి మనకు దర్శనమిస్తుంది. ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్ర సరిహద్దు కృష్ణా మండలం తంగిడి వద్ద ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలోకి కృష్ణానది ప్రవేశించేటటువంటి ప్రదేశం ఇది. ఇక్కడ కృష్ణా భీమా నదులు రెండు కూడా కలిసి తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించేటటువంటి సంగమం ఇది. ఈ ప్రాంతం అంతా కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా రాళ్ళు తేలి మనకు కనిపిస్తుంది. ప్రతి సంవత్సరము ఈ సమయానికి వరదతోటి కృష్ణానది పూర్తిగా జలకళను సంతరించుకునేది. కానీ ఈసారి ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో కృష్ణానది పూర్తిగా మనకు ఒట్టిపోయి రాళ్ళు తేలి మనకు దర్శనమిస్తుంది. కృష్ణానది ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి నారాయణపుర ప్రాజెక్టులకు సంబంధించి అక్కడ పూర్తి స్థాయిలో ఇంకా ప్రాజెక్టులు నిండకపోవడంతో దిగువకు నీటిని విడుదల చేసేటటువంటి పరిస్థితి లేదు. ఆల్మట్టి ప్రాజెక్టులో ఇప్పటికీ 70% నీటి నిల్వ ఉంది. దిగువన ఉన్నటువంటి నారాయణపుర ప్రాజెక్టులో కేవలం 15% మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయి. ఆ ప్రాజెక్టులన్నీ నిండి దిగువకు నీటిని విడుదల చేసేటటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేటటువంటి దాని మీద ఇంకా స్పష్టత లేదు. వర్షాలు కురిసేటటువంటి పరిస్థితి లేకపోవడంతో ఎగువన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం ఆ రెండు ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండిన తర్వాతనే దిగువకు నీటిని విడుదల చేసేటటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు భీమాలో కూడా ఎటువంటి వరదలు లేకపోవడంతో పూర్తిగా కృష్ణానది జల కలలేక వెలవెలబోయి మనకు కనిపిస్తూ 2-3 దశాబ్దాలుగా ఎన్నడూ కూడా ఇటువంటి పరిస్థితి కృష్ణానదిలో లేదని ఇటు ఇరిగేషన్ అధికారులు చెప్తూ ఉన్నారు. అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల మధ్య వ్యవసాయం ఈ సీజన్కి సంబంధించి పూర్తిగా రైతులు ఆశలు వదులుకోవాల్సిందేననేటటువంటి వాదన కూడా ఉంది. ప్రస్తుతం ఈ కృష్ణా మండలానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి రైతులు కొంతమంది మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎన్ని ఎకరాలే సార్? మేము 200 ఎకరం సార్. మొత్తం అందరూ రైతులు. ఎటువంటి నీరు లేక పొలాలు ఇంతవరకు నాటేసి చాలా బాగుండి పొలాలు ఈ సంవత్సరం అంటూ నార్మళ్ళు ఎండిపోయినాయి. పొలాలు నీళ్లు లేక దోళ్ళు అన్నీ ఇబ్బందులు పడుతున్నాయి. ఈ గతంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి లేదు. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాము. మా గవర్నమెంట్ వాళ్ళు చూసి మమ్మల్ని కొద్దిగా సేకరించి పైనుంచి ఏమన్నా మాకు కొద్దిగా 10-20 టీఎంసీలు నీళ్ళు ఇడిపిస్తే కొద్దిగా ఆధార అయ్యి నార్మల్ అన్న బతుకుతాయని మేము ఆశిస్తున్నామండి. మీరు సార్, ఈ భీమా నదికి ఆధారపడి చాలా మంది ఉన్నాం సార్. ఇక్కడ కృష్ణా నదికి కొన్ని మంది అంటించినారు. అంటించినవి కూడా ఎండిపోయినవి. భీమా నదికి అయితే ఆకుమటి సహా ఎండిపోయినాయి సార్. ఇక్కడ బ్యారేజ్ కడతామన్నారు. కదేనా సహకరిస్తే మనకి కొద్దిగా హెల్ప్ అవుతుంది. ఎక్కడో కర్ణాటక కూడా అక్కడక్కడ ఆపుకున్నారు సార్. మనకి అసలు నీరు రానట్లా అయిన వీడ మా మినిస్టర్ గారు వచ్చి కొద్దిగా ఏమైనా హెల్ప్ చేస్తే అక్కడ సన్నతి డ్యాములో బాగానే ఉండేవి సార్. మొన్న పోయి చూసి వచ్చాము. అవి కొద్దిగా చిడిచినారు అనుకో మనకు కనీసం ధూళకైనా హెల్ప్ అవుతాయి సార్. పరిస్థితి ఇట్లా అయింది. మనకి ఆకుమడికి కూడా ఎండిపోయినవి. మళ్ళీ 6 బొయ్యలు అనుకున్నాము. అయితే మళ్ళీ వస్తుందో లేదో అనే పరిస్థితి వచ్చినాం. ఇప్పటికే నేను మినిమం రైతు ఒక 20,000-30,000 నష్టపోయినాం సార్ ఒక్కొక్క రైతు. ఎకరాలు ఉంది సార్. నార్మడి వేసాము, అంతా ఎండిపోయింది. నీళ్ళు లేవు అసలుగా. దూడుకు నీళ్ళు లేవు అసలుగా. ఏమే మీద ఉన్నవే సన్నతి అదంతా చూసేసాము కదా. నీళ్ళు ఉన్నాయి. కొంచెం ఇడిస్తే మాకు కొంచెం అది ఇది అవుతుంది. అసలుగా నీళ్ళు ఇడవట్లేదు. అంతా ఎండిపోయింది సార్. ఎంత నష్టం? ఎంత పెట్టుబడి పెట్టారు? ఇప్పుడు ఎకరాకి 10,000 అట్టు నాటేసిందే పోయింది. ఇప్పుడు అంతా ఎండిపోయింది. ఏం చేయాలా ఏం లేదని ఇబ్బందులు ఉన్నాము. ఎన్నేళ్ళ నుంచి సాగు చేస్తారు? ఇక్కడ 15 సంవత్సరం నుంచి సాగు చేస్తున్నాం. ఏం ఎప్పుడు ఇబ్బంది లేదు. ఇప్పుడు బ్రిడ్జులు చిన్న బ్రిడ్జ్ అయికేసి మనకి నీళ్ళు లేనట్టు అయింది మనకి. ఇప్పుడు ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే మాకు చాలా ఉపయోగం అవుతుంది. దూడుకు నీళ్ళు లేవు అసలు. ఏం నీళ్ళు లేనట్టు అయింది సార్. ఏం చేయాలో ఏం లేదు. వచ్చినటువంటి వాన నీటిని ఎగువనున్నటువంటి కర్ణాటక రాష్ట్రం ఎక్కడికక్కడ చెక్ డ్యామ్లు బ్యారేజ్లతోటి నీటిని ఆపడంతో దిగువకు చుక్క నీరు కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదని
అందుకే ఈ విధంగా పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయని, ఓవైపు వర్షాలు లేకపోవడం, మరోవైపు ఎగువ నుంచి చుక్క నీరు కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని కర్ణాటక రాష్ట్రంతో మాట్లాడి దిగువకు నీటిని విడుదల చేయించేటటువంటి ప్రయత్నం చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి చూడలేదని, ప్రతి ఏటా కూడా జూన్ నెలలోనే కృష్ణానదిలో నీళ్లను చూసామని, తొలిసారి జూలై చివరి నాటికి కూడా చుక్కనూరు లేకపోవడం ఇదే తొలిసారని ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా చెప్తూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని కర్ణాటక రాష్ట్రంతో మాట్లాడి నీటిని విడుదల చేయించేలా ప్రయత్నం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.